ఫ్రెండ్స్, భార్యాభర్తలు చిన్న పిల్లలుగా తమ పిల్లలు, తమ సంతానం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విడిపోవడం వేరు. పెద్దయిన తర్వాత వాళ్ళకంటూ ఒక ఆలోచన విధానం, ఒక స్పృహ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు విడిపోతున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు దానిలో జోక్యం చేసుకుంటారు. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని తల్లిదండ్రులకి చెప్తారు. ఎందుకనంటే తల్లిదండ్రుల్లో పిల్లల్ని పెంచినప్పటికీ కూడా పెద్దయిన తర్వాత లోకం పోకడ, అలాగే లేటెస్ట్‌గా అసలు ఏంటి జనాలు ఏమనుకుంటున్నారు, సొసైటీకి ఏం కావాలి, వాళ్ళకేం కావాలనే విషయాన్ని పిల్లలు ఈజీగా గ్రహిస్తారు. విజయ్ అలాగే మొదటి భార్య సంగీత విషయంలో కూడా పిల్లల జోక్యం వల్లనే సంగీత తన విడాకుల్ని విత్‌డ్రా చేసుకొని విజయ్ కోసం తను మనసు మార్చుకుందా అంటే, ఇక్కడ ఇంకొక చాలా పెద్ద విషయం జరిగిందని కోలీవుడ్ వర్గాల్లో చాలా వైరల్ అవుతున్న, విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఒక వార్తనైతే తెలుసుకుందాం. అయితే విజయ్ కొడుకు సంజయ్ త్రిషతో వాట్సాప్ చాట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ వాట్సాప్ చాట్‌లో తను చాలా అంటే చాలా మెచ్యూర్డ్‌గా సమాధానం చెప్పాడు. ఎక్కడ కూడా అటు త్రిషని హర్ట్ చేయడం కానీ, వాళ్ళ నాన్నగారిని కొంచెం తక్కువ చేసి మాట్లాడడం గాని, అంటే ఇప్పుడు తన తండ్రి వేరే ఇంకొక అమ్మాయితో మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు అంటూ ఒక పిటిషన్ వాళ్ళ అమ్మగారు పెట్టినప్పుడు, ఆ విషయాన్ని ఒక కొడుకుగా తను బయటకి చెప్పలేడు కదా! సో, అదే సమయంలో తను ఎంత హుందాగా ప్రవర్తించాడంటే త్రిషకి మెసేజ్ పెడుతూ ఒక్కటే మాట అన్నాడు. మా నాన్నగారు సినీ ప్రస్థానం కానీ, ఇప్పుడు రాజకీయ ప్రస్థానం కానీ మొదలుపెడుతున్నారు అంటే, ఆయనకి దాని మీద ఎంతో భక్తి, శ్రద్ధలు ఉంటేనే ఆ పని జరుగుతుంది. ఆయన గత కొద్ది కాలంగా కుటుంబాన్ని కూడా ఆయన పెద్దగా పట్టించుకోకుండా, కేవలం ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని, అలాగే ప్రజల సేవ కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కొన్ని రకాల విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రూమర్స్‌లోనూ, ఈ విమర్శల్లోనూ మీరు భాగం కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే మాది చాలా అన్యోన్యమైన కుటుంబం. మా అమ్మ, నాన్నగారిది ఒక రకంగా చెప్పాలి అంటే చాలా బలమైన పెళ్లి సంబంధం. మొదటిగా మూడేళ్ళు వాళ్ళు స్నేహితులుగా, ఆ తర్వాత వాళ్ళ మధ్య ఇష్టంగా మారి, అది కాస్త అరేంజ్డ్ మ్యారేజ్‌గా వెళ్ళింది. అంటే అది మామూలు సంబంధం కాదు. నిజం చెప్పాలి అంటే మా అమ్మగారు ఏకంగా మా డ్యాడీ కోసం లండన్ నుంచి చెన్నైకి వచ్చి కేవలం మా నాన్నగారి ఆటోగ్రాఫ్ కోసం ఆవిడ తహతహలాడారు. అంటే ఆవిడకి ఎంత ఇష్టం మా నాన్నగారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో, అటువంటి రిలేషన్ ఎప్పుడూ కూడా ఏదో కారణం చేత బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ అవ్వాలని కూడా మా కుటుంబ సభ్యులు కోరుకోవటం లేదు. దయచేసి కొన్ని విషయాలను మీరు ఇక్కడితోనే మర్చిపోండి అంటూ చాలా సున్నితంగా త్రిషకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆ వాట్సాప్ చాట్‌లో ఇక పూర్తిగా వాళ్ళ అమ్మగారి గొప్పతనం, వాళ్ళ నాన్నగారి గొప్పతనం, అలాగే వాళ్ళ జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఉండకూడదని వాళ్ళు ఎంత బలంగా కోరుకుంటున్నారనే విషయాన్ని కూడా ఈ చిన్న బాబు చెప్పడం జరిగింది. మరి ఈ మాటలకి త్రిష మనసు మారిందా అంటే, మారిందనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.